Tarzan and Doc Savage. Could you please tell a few words about those two persons? Oh, well, సినిమా గురించి మాట్లాడదామండి, దయచేసి సినిమా గురించి మాత్రమే మాట్లాడండి. మధ్యలో జర్నలిజం, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అయిపోయిందండి. ఈ టాపిక్ గురించి అయితే ఇంక నేను మాట్లాడినండి. ఐఎమ్ వెరీ సారీ. దీనికి కొండకి ఏంటి సంబంధం? లాస్ట్ టైం చెప్తున్నాను. ఓన్లీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద ఫిల్మ్. సారీ, ప్లీజ్ దయచేసి ఈ టాపిక్ గురించి నాకు నిజంగా బాధేస్తుంది. ప్లీజ్ ఎందుకు తీయకూడదు? అహింస అంటే అహింస గాంధీ కనిపెట్టియాలా? అలవాటు స్టార్ట్ చేసుకోక పక్కన వాళ్ళు చెప్పిన వెనక తప్పది, ఎందుకంటే బికాస్ దేర్ ఆర్ విమెన్ ఆన్ స్టేజ్. ప్రపంచంలో ఎక్కడ దొరకనింత మన టాలీవుడ్ లో మాత్రమే దొరుకుతుంది. నార్మల్ గా సినిమా జర్నలిజం అంటే సినిమా జర్నలిస్ట్ రిపోర్ట్స్ ఆన్ ఫిల్మ్స్ అండ్ ద ఇండస్ట్రీ విత్ అక్యూరసీ, ఇన్సైట్ అండ్ ఫోకస్ ఆన్ సెలబ్రేటింగ్ సినిమా. ఇది సినిమా జర్నలిస్ట్ చేయాల్సిన పనులు అండ్ వరల్డ్ వైడ్ గా వాళ్ళు చేస్తున్నది అదే. బట్ మన టాలీవుడ్ రిపోర్టర్స్ డైరీలో జర్నలిస్ట్ కి ఉన్న డెఫినేషన్ డిఫరెంట్. ఇన్ఫాక్ట్ టాలీవుడ్ జర్నలిస్ట్ అవ్వడానికి మినిమం క్రైటీరియా ఇది: గాసిప్స్, పర్సనల్ స్కాండల్స్, స్ప్రెడింగ్ రూమర్స్, క్రియేటింగ్ క్లిక్ బైట్స్, క్యారెక్టర్ అసాసినేషన్, అమ్మాయిల్ని ఎలాంటి క్వశ్చన్లు అడగకూడదు అలాంటివి అడగడం, సినిమా గురించి కాకుండా మిగతా అన్నిటి గురించి అడగడం అండ్ వాట్ నాట్. ఇలా చెప్పుకుంటూ పోతే రాడ్ కమర్షియల్స్ అన్న ఆగుతాయేమో, కానీ ఈ లిస్ట్ మాత్రం ఆగదు. నాకు తెలిసినంత వరకు మన టాలీవుడ్ ప్రెస్ మీట్స్ లో కూర్చునే 90% మందిలో ఏ ఒక్కరు జర్నలిజం చేసిన వాళ్ళు లేరు. ఉన్న ఆ 10% మంది టర్న్ రాంగ్ గానే ఎంకరేజ్ న్యూ టాలెంట్ అనే సెంటెన్స్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు ముందుగా ప్రిపేర్ చేసుకొచ్చిన పిచ్చి తూట్ల క్వశ్చన్ పద్ధతి, డిసిప్లిన్ లేకుండా ఒకటేసారి అందరూ అరవడం. కొత్తగా ఛానల్ కి వచ్చిన వాళ్ళైతే వీడియో యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ రాడ్ రిపోర్టర్స్ లిస్ట్ లోకి ఎంట్రీ సంపాదించడానికి ఒక్కొక్కరు పడిన కష్టం అంతా ఇంత కాదు. మోస్ట్ రాడెస్ట్, బోకెస్ట్, కర్మెస్ట్ క్వశ్చన్లు అడిగి అటు సెలబ్రిటీస్ దగ్గర ఇటు ఆడియన్స్ దగ్గర ఇద్దరి దగ్గర వాయి గుట్టించుకుని రసంలో చింతపండు లాగా గొజ్జు బిస్కేసిన తొక్కులా తయారైన కొంతమంది గురించి ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. సినిమాకి సంబంధించిన క్వశ్చన్స్ అడిగి సినిమాని ప్రమోట్ చేయడానికి మీడియా ఛాన్స్ పిలిస్తే మేము వచ్చిన దానికి కాదురా స్వామి, లేకి లత్కోర్ క్వశ్చన్స్ అడిగి నొక్కు ఎరా తమ్నైల్స్ పెట్టి టీఆర్పీ పెంచుకోవాలి అనే బ్యాచ్ ఏమంటాం? రాడ్ రిపోర్టర్స్ అంటాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సురేష్ కొండేటి తెలిసి తెలియకుండా ఏదంటే అది మాట్లాడి తిట్లు తినడం వేరే, కానీ అడుగుతున్న క్వశ్చన్ మోస్ట్ బోకెస్ట్ అని తెలిసి కూడా అడిగి నవ్వులు పాలయ్యే ఒకే ఒక జర్నలిస్ట్ సురేష్ కొండేటి. ఈయన చేసే సినిమాలు ఎంత మీనింగ్లెస్ గా ఉంటాయో, ఈయన ప్రెస్ మీట్స్ లో సెలబ్రిటీస్ అడిగే క్వశ్చన్స్ అంతకంటే సెన్స్లెస్ గా ఉంటాయి. హీరోయిన్ చేత 16 పుట్టుమచ్చలు అని చెప్పారు కదా, రియల్ గా తెలుసుకున్నారు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి హీరోయిన్ కి? ఐ థింక్ ఐల్ అవాయిడ్ ది క్వశ్చన్ సార్. Later that same evening, moments later, on మన థియేట్రికల్ లాంచ్ లో, అండ్ దట్ కైండ్ ఆఫ్ మేడ్ హర్ వెరీ అన్కంఫర్టబుల్ అండ్ ఆల్ ఆఫ్ us వెరీ అన్కంఫర్టబుల్. more moments later. ఏమండి సంతోషం సురేష్ గారు, మీరు ప్రెస్ మీట్లో అట్లాంటి ప్రెస్ లేకూడదండి. పుట్టుమచ్చలు చూసారా ఏంటండి? ఏమండి మీరు అయితే లైవ్ లోనే కావాలి. ఇంత లఫంగి జర్నలిజం చేస్తున్న ఈ క్యాండిడేట్ మామూలు జర్నలిస్టా అంటే కాదు. 2003లో సంతోషం అనే వీక్లీ మ్యాగజైన్ ని ఎస్టాబ్లిష్ చేసి 2004 నుండి ఇప్పటి వరకు సెలబ్రిటీస్ కి అవార్డ్స్ ఇచ్చే సంతోషం అవార్డ్ ఫంక్షన్ ఓనర్, ఫౌండర్, వాట్ ఎవర్ ఇంత పెద్ద స్టేజ్ లో ఉండి అడిగే క్వశ్చన్స్ ఏమో బోకెస్ట్. మంచి డబ్బింగ్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన మనిషి, కొన్ని ఫిల్మ్స్ లో యాక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ తో, ఉన్న నాలెడ్జ్ తో, అండ్ వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ ఫిల్మ్ జర్నలిస్ట్ గా ఎంత మంచిగా పద్ధతిగా ఇంటెలెక్చువల్ క్వశ్చన్స్ అడగచ్చు, కానీ రాడెస్ట్, కర్మెస్ట్, బోకెస్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇప్పటి వరకు మాట్లాడింది జస్ట్ వామప్పే. ఈయన అసలు స్ట్రాంగ్ జోన్ పర్సనల్ అటాక్స్, క్యారెక్టర్ అసాసినేషన్. సినిమాల్లో లవ్ లో సక్సెస్ఫుల్ హీరో మీరు, రియల్ గా లవ్ లో సక్సెస్ఫుల్ హీరో కాదు మీరు. రియల్ లైఫ్లో నేను ఎలా ప్రేమిస్తున్నాను దాని గురించి మీరు చాలా ఆలోచించారు కాబట్టి నేను పర్సనల్గా కూర్చుని బయట మాట్లాడదాం అంటున్నా. ఒక సినిమా ప్రెస్ మీట్ లో ఎలాంటి చెత్త క్వశ్చన్స్ అయితే అడగకూడదో అవే క్వశ్చన్స్ పబ్లిక్ గా అడగడం ఆయన స్పెషాలిటీ. అండ్ అడిగేశాక అదేందో గొప్ప కార్యం చేసినట్టు ప్రౌడ్ గా ఫీల్ అవుతా ఉంటారు. జర్నలిస్ట్ లక్ష్మీనారాయణ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే జర్నలిస్ట్ కి నోటి దోలతో ఆర్ సెన్స్లెస్నెస్ తో మాట్లాడతారు. బట్ సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మీనారాయణ గారు మాత్రం చాలా యాటిట్యూడ్ తో మాట్లాడతారు. కొంతమంది బలుపు అని కూడా అంటారు. అంటే మీ కెరీర్ పరంగా కూడా మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లేవని మీరే చెప్తున్నారు. లేదు సార్, నేను అట్లాంటి టైంలో మీరు పాన్ ఇండియా సినిమా ఎంచుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీ కెరీర్ కి? కంటెంటే సార్ ఇక్కడ నా స్థాయి పెద్దదా చిన్నదా అన్నది సెకండ్ థింగ్. మనం ఆ సినిమాలో ఇచ్చే కంటెంట్కి స్థాయి ఉందా లేదా అన్నదే మ్యాటర్ సార్. అంటే ఇదే క్వశ్చన్ నెపో కిడ్ని అడిగే దమ్ము ధైర్యం ఒంట్లో ఏ కోశాన ఉండదు. కానీ ఏదో మిడిల్ క్లాస్ నుండి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాలు తీసుకున్న హీరోని పట్టుకుని చేయి చూపిస్తూ మినిమం మేనర్స్, రెస్పెక్ట్ లేకుండా ఎంకరేజ్ చేయకపోగా స్థాయి పేరు చెప్పి అంత మంది ముందర ఓపెన్ గా డిగ్రేడ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. వీళ్ళని చూసినప్పుడు నాకెందుకో మనం కష్టపడుతున్నప్పుడు వీడేం పీక్తారులే అనే రిలేటివ్స్ గుర్తొస్తారు. సమాజంలో చెడ్డోడుగా ఉండే బలాల్ దేవుడు లాంటి వాళ్ళతోనైనా హ్యాపీగా ఉంటామేమో కానీ మంచోడ్లా కనిపించి పక్క నుండి కట్టప్లా వెన్నుపోటు పొడిచే వాళ్ళతో మాత్రం ఉండలేం. సార్, నా సినిమాని ప్రమోట్ చేయండి, మీరు తప్ప నాకు ఎవ్వరు లేరు, పబ్లిసిటీ చేసేంత బడ్జెట్ మా దగ్గర లేదు అని మిమ్మల్ని పిలిస్తే వస్తామని చెప్పి వచ్చాక కూడా మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లేవని మీరే చెప్తున్నారు.
ఇండస్ట్రీలో చాలా ఇయర్స్గా ఫిలిం జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఈ లిస్ట్లో ఉండడం నిజంగా మన టాలీవుడ్ ఫిలిం జర్నలిజం ఎంత లో స్టాండర్డ్స్కి పడిపోయిందో చెప్పడానికి ప్రైమ్ ఎగ్జాంపుల్. కొత్తగా ఫిల్మ్ జర్నలిజంలో వచ్చిన వాళ్ళకి వీళ్ళని చూపించి ఇలా మాత్రం తయారవ్వకండ్రా అని బెస్ట్ ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. ఈ దేశంలో మొత్తం కార్పొరేట్ వ్యవస్థ దగ్గరనే నల్లధనం ఉన్నది. ఈ సినిమా మీరు ఏ ధనంతో సినిమా తీసారు? వాట్ ఈజ్ ఇట్ ఫర్? అసలు ఈ క్వశ్చన్ సినిమాకి కానీ లేకపోతే అక్కడ ఉన్నోళ్ళకి కానీ ఎలా యూజ్ అవుతుంది? సరే, ఇదే క్వశ్చన్ గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారిని వీళ్ళ జీవితంలో ఒక్కసారైనా అడుగుతారా? అడగగలరా? లేదు. కానీ 100 సినిమాలు తీయాలని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ తన ఓన్ మనీ ప్లస్ ఫైనాన్స్ మనీతో ప్రొడ్యూస్ చేస్తే మాత్రం బ్లాక్ మనీయా వైట్ మనీయా అని డైరెక్ట్ గా అడుగుతారు. 1,00,000 ఇంటర్వ్యూస్ లో ఆయన ఆల్రెడీ చెప్పారు ఆయన కంపెనీ డబ్బు కొంచెం అండ్ ఫైనాన్స్ ని కొంచెం తీసుకుని ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఫిల్మ్ జర్నలిస్ట్ గా ఉండి మినిమం రీసెర్చ్ చేయకుండా ఏది పడితే అది. మనం అడిగే క్వశ్చన్ కి ఒక అర్థం ఉండాలి. సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా నోటికి ఎదుస్తే అది బాగితే బెస్ట్ రిపోర్టర్స్ లిస్ట్ లో కాదు, రాడ్ రిపోర్టర్స్ లిస్ట్ లో ప్లేస్ సంపాదించుకుంటారు. గ్రేట్ ఆంధ్రమూర్తి గారు చాలా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్. ఎన్నో ఇయర్స్ నుండి గ్రేట్ ఆంధ్రలో సీనియర్ జర్నలిస్ట్గా వర్క్ చేసుకుంటూ స్వాతిలో అండ్ ఇంకొన్ని మ్యాగజైన్స్లో రివ్యూ రైటర్గా కూడా వర్క్ చేస్తున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే మొన్న హరీష్ శంకర్ వర్సెస్ మూర్తి తాత బాక్సింగ్ ఛాంపియన్షిప్ చూస్తే కానీ తెలియలేదు నాకు మూర్తి గారు జస్ట్ గ్రేట్ ఆంధ్రలో ఎంప్లాయ్ అని. నేనైతే ఆయనదే అనుకున్నాను. అలా మెయింటైన్ చేశారు. మరి లిటరలీ తాత ఇంటర్వ్యూస్ని మ్యూట్లో పెట్టుకొని చూస్తే చాగంటి ప్రొఫెషనల్ లైవ్లో రిపీట్ చేస్తున్నట్టు బుద్ధిగా చూస్తానే మంచిగా సైడ్ పాపిడి తీసి కళ్ళద్దాలేసి చేతులు కట్టుకుని ఇంటర్వ్యూ చేస్తుంటే ఛానల్ మార్చేయాలి అనేంత ఎంత బాగుంటుందో. కానీ ఒక్కసారి అన్మ్యూట్ చేసి వింటే తెలుస్తుంది తాత బెస్ట్ రిపోర్టర్ అవ్వడానికి వర్క్ చేయట్లేదు, బెస్ట్ డిబేట్ ఛాంపియన్షిప్ గెలవడం కోసం చేస్తున్నాడు అని. అలా ఎలా సార్? నేను అదే చెప్తున్నా. ఒక్కటి చేసిన మర్డరే కాదు మూర్తి గారు, ఒక్కటి చేసిన మర్డరే. నేను చెప్పింది మీరు అందులో నేను ఏది రాసాను మీకు ఎలా తెలుసు? లిటరలీ తాతకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. అవతల పక్క ఎవరు ఏంటి అనే దాంతో పని లేకుండా ఎవరైతే నాకైంది అనే మూడ్లోనే కాన్స్టెంట్ గా ఉండడం అంటే మామూలు విషయం కాదు. నాకు భలే కామెడీగా అనిపించే విషయం ఏంటంటే ఇంకా చాలు సార్ ఆపండి అంటే కూడా ఆపకుండా కంటిన్యూ చేసి ఒక తిట్లు తినాల్సిన ప్లేస్ లో 10 తిట్లు తింటారు. క్యాన్వాస్ చూస్తే చాలా పెద్ద క్యాన్వాస్. అవును సార్. ఆ క్యాన్వాస్లో మిమ్మల్ని చూస్తే మాత్రం కొంచెం మీ లెవెల్కి దాటిన క్యాన్వాస్ కనిపించడం ఏమైనా ఉందంటారా? నేను చెప్తాను, మరి మీరేమనుకోకూడదు. మీరు నాలాంటాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి ఎన్ని సినిమాలు చేసిన పెద్దయ్యాక మళ్ళీ ఓబేబీలో క్యారెక్టర్లు చేసుకుని ఎంతో సినిమా చేసి బయట డైరెక్టర్లతో సినిమాలు చేసుకుని వచ్చి ఏదో మౌంట్ చేసుకుని కింద మీద పడి చేసి కష్టపడి ఓన్లీ ఒకటే చిన్న చూపు చూసినట్టు అనిపిస్తుంది. సరిపోతారా అంటే? ఎంతైనా పాతకాలం మనిషి 1కి 10 సంపాదించాలని చూస్తారు. కానీ తాత డినైడ్ మనీ అండ్ చోస్ గెటింగ్ స్కోల్డింగ్స్. తాత అడిగే క్వశ్చన్స్ ఏమో బ్యాక్ పాకెట్లు పెట్టాలని ఐడియా, కానీ తాత ట్విట్టర్లో చేసే పనులేమో కానీ అది అడిగితే మాత్రం నోటుకు వచ్చిన సమాధానాలు చెప్తారు. సరే, అది ఆయన పర్సనల్ విషయం. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసుకునేది మనకు సంబంధం లేదు. బట్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనం చేయనివి కూడా ఇంత స్ట్రాంగ్గా చెప్పి ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడు చూడు, అందుకు చెప్పాల్సి వచ్చింది. ఆల్ చిప్పికోపాస్. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న రిపోర్టర్స్ జస్ట్ వాళ్ళ సెన్స్లెస్ అండ్ మీనింగ్లెస్ క్వశ్చన్స్తో వాళ్ళ ఓన్ క్యారెక్టర్ని డిగ్రేడ్ చేసుకుంటే, ఇప్పుడు మాట్లాడుకోబోతున్న కేటగిరీలో ఉండి ఈ మెమ్ రిపోర్టర్స్ వాళ్ళు సెలబ్రిటీస్ ముందు చేసే పిల్ల వ్యవహారాలతో టోటల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని డౌన్ చేస్తున్నారు. సినిమా గురించి అడగంటారా అంటే ఒకడేమో ఐ లవ్ యూ అంటాడు, ఒకడేమో సంసారిక్యం అంటాడు, ఇంకోడేమో న్యాన్ మలయాళియానో అంటాడు. ప్రెస్ మీట్ అని పక్కన పెట్టి ఫ్లర్టింగ్ మీట్ అని పెట్టి ఉండాల్సింది. ఎనకు నిన్ను ఇష్టమాను. I fell in love with you. ఇంకపోతే అసలు ఈ మెంబర్స్ మీట్ ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు కానీ అడిగే క్వశ్చన్స్కి ఒక లిమిట్ లేకుండా బార్డర్ లైన్ క్రింజ్ దాటి ఏకంగా డైరెక్ట్ డబుల్ మీనింగ్ లోకి దిగేసింది. బ్యాట్ అంతగా పోవట్లేదన్నా, సో మీ బ్యాట్ ఏమన్నా ఇస్తారా ఆడుకోవడానికి? నా బ్యాటా? మీరు అనుకునే బ్యాట్ కాదు అన్న, క్రికెట్ లో ఆడిన బ్యాట్ అన్న. నేను సినిమాలో ఆడిన బ్యాటా అదన్నా. మీరు అనుకునేది కాదయ్యా. సరే, అన్ని కెమెరాల ముందు ఏం మాట్లాడకూడదో అదే మాట్లాడతాం, ఏం క్వశ్చన్లు అడగకూడదో అదే అడుగుతాం. లిటరలీ టాలీవుడ్ ప్రెస్ మీట్స్ ఎలా తయారయ్యాయి అంటే నో స్టార్స్ ఈజ్ ఈక్వల్ టు నో రెస్పెక్ట్. స్టార్స్ అండ్ నెపో కిడ్స్కి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ కష్టపడి ఓన్గా నో బ్యాక్డ్రాప్తో వచ్చే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నెపో కిడ్స్ని స్టార్స్ని ఏమో మునగ చెట్టు ఎక్కించే ట్రీట్మెంట్, సెల్ఫ్ మేడ్ స్టార్స్కి ఏమో ఏకంగా కిందకి దోసేసే ట్రీట్మెంట్. మొత్తం అంతా ఇలానే ఉన్నారా అంటే కాదు. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు 90% మంది అలానే ఉన్నారు. బట్ స్టిల్ సీనియర్ జర్నలిస్టులు చాలా బెటర్ రిపోర్టర్స్ ఉన్నారు. లైక్ జర్నలిస్ట్ నిశాంత్. స్నాక్స్ ఇష్యూ తప్పించి అడిగే క్వశ్చన్స్ మిగతా వాళ్ళకంటే చాలా బెటర్గా ఫిల్మ్ రిలేటెడ్గా రిలవెంట్ గా ఉంటాయి. అండ్ స్నాక్స్ మ్యాటర్ కూడా ఆయన ఆ రోజు ఫాస్టింగ్ లో ఉన్నారంట. 150 మెంబర్స్ తరపున ఆయన వాయిస్ రైజ్ చేసినందుకు ఆయన హైలైట్ అయ్యారు అంతే. ఐ కేమ్ వెరీ లేట్ టు ద ఈవెంట్ అండ్ ఆ రోజు నేను ఫాస్టింగ్ లో ఉన్నా. బట్ దట్ సెకండరీ. బట్ నేనేంటంటే ఒక 150 మెంబర్స్ ఆఫ్ మీడియా పర్సన్స్ని
వాళ్ళ తరపున మాట్లాడా. ఇంకపోతే ఈయన నాకు తెలిసి ది బెస్ట్ ఫిల్మ్ జర్నలిస్ట్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మోస్ట్ ఆఫ్ ది టైం రెలవెంట్ గా ఉంటారు అండ్ అందరినీ అప్రిషియేట్ చేస్తారు. I wish you all the very best first of all. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. I wish you a great success on August 2nd. ఐడల్ బ్రెయిన్ జీవి కూడా లాట్ బెటర్. అండ్ ఇంకపోతే అప్కమింగ్ జర్నలిస్ట్ లో ఐ లుక్ అప్ టు రామ్ వెంకట్ శేఖర్, ప్రీవియస్లీ అసోసియేటెడ్ విత్ ఫిల్మ్ కంపానియన్ అండ్ కరెంట్లీ వర్కింగ్ ఫర్ గలాటా తెలుగు అండర్ భరద్వాజ్ రంగన్ సూపర్విజన్. ఇలాంటి వాళ్ళు 10 మంది ఉండి అలాంటి వాళ్ళు ఒక్కరున్నా వేస్ట్. అలాంటిది మన దగ్గర అలాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళు జస్ట్ 10లో ఒకరు మాత్రమే ఉన్నారు. హోప్ రాడ్ రిపోర్టర్స్ పార్ట్ 2 వీడియో చేసే ఛాన్స్ ఇవ్వకుండా అందరు ఫిల్మ్ జర్నలిస్టులు రిలవెంట్ గా ఉండి టాలీవుడ్ రిపోర్టర్స్ స్థాయిని పెంచుతారని కోరుకుంటూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారని ఆశిస్తూ మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై.